కల్పలత గారు. నమస్కారం అధ్యక్ష. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకొని భారత వైద్య మండలి గైడ్లైన్స్ ప్రకారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఢిల్లీలో సర్టిఫికేట్స్ తెచ్చుకొని తర్వాత ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తర్వాత ఎఫ్ఎంసీజీ మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ చేసి ఇంటర్న్షిప్ కేటాయిస్తారు అధ్యక్ష. అదే పూర్తయిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్ ఇస్తారు. దాన్ని తీసుకొచ్చి రాష్ట్రం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు పిఆర్ ఇవ్వడం లేదు అధ్యక్ష, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు అధ్యక్ష. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ కారణం చెప్పకుండా విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకొని ఎంసీఐని పరీక్షను పాస్ అయ్యి యువత వైద్య పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఆపివేయడం ఎందుకు ఆపేస్తున్నారు అధ్యక్ష? గత 17 నెలలుగా ఇదే తంతు. దాదాపుగా ఈరోజు 700 మంది జూనియర్ డాక్టర్స్ వాళ్ళు నష్టపోతున్నారు అధ్యక్ష. ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని అన్ని రకాల అర్హత సాధించి వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అధ్యక్ష? అలాగే అధ్యక్ష, ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఆ జూనియర్ డాక్టర్స్ బాధ్యతగా వ్యవహరించాల్సిన ఈ ప్రభుత్వం జూనియర్ డాక్టర్స్ డే రోజునే జూనియర్ డాక్టర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? ఇలాంటి పరిస్థితులు రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అధ్యక్ష. ఇది ఎంతవరకు సాధ్యం అధ్యక్ష? అలాగే ఈ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకపోతే విదేశాల్లో వైద్య విద్యానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఆటోమేటిక్గా సీట్లు పెరుగుతాయి అధ్యక్ష. ఈరోజు మంత్రి గారికి నా నుంచి 2 క్వశ్చన్స్ అధ్యక్ష. ఈరోజు జూనియర్ డాక్టర్స్ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దయచేసి వాళ్ళకు అంటే ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలని వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి నా రిక్వెస్ట్, అలాగే నా క్వశ్చన్ మంత్రి గారికి, విదేశాల్లో చదువుకొని వచ్చిన జూనియర్ డాక్టర్స్కు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడం ఎందుకు ఆలస్యం అవుతుంది? ముందు ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? థ్యాంక్ యూ అధ్యక్ష. చంద్రశేఖర్ గారు. అధ్యక్ష, వైద్య విద్యకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి స్టూడెంట్ కూడా వాడికి ఒక కళ, నేను డాక్టర్ కావాలా అన్న